ఓం శ్రీ సాయి రామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యభౌతక చెన్నై. దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసారథులైన మన ప్రియతమ పూజ్యులు, ఆప్తులు, ఆత్మీయులైనటువంటి ఎమ్మెల్యన్ గారికి, వారి సతీమణి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున, ఈ ఏఎస్బి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో ప్రతి సోమవారము ధారావాహికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రుద్ర ప్రశ్న, సునిశ్చిత పరిశీలన, సురుచిత పరిశోధన, సులలిత ప్రవచన వక్తలైనటువంటి మన ఆత్మీయులు శ్రీమాన్ బ్రహ్మశ్రీ డిఎస్ శాస్త్రి గారి చేత ఈ ప్రవచనం జరగటం చాలా అదృష్టంగా ఉంది. వారి యొక్క ప్రవచనానికి స్వామి దివ్య శక్తులన్నీ కూడా సమీకరించి, అలాగే మన ఎమ్మెల్యన్ దంపతుల గారి యొక్క శుభాకాంక్షలతో, మన ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలతో వారు నవ్యమైన, భవ్యమైన, దివ్యమైనటువంటి రుద్ర ప్రశ్నలో నవనవోన్మేషమైనటువంటి భావన తరంగాలని మనకు అందించాలని మా వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్ సార్ శాస్త్రి గారు. సాయిరామ్, అందరికీ నమస్కారం. నిన్న మేమంటే ప్రత్యక్షంగా చూడలేకపోయాము. అవి కూడా పుట్టబర్తి విశేషాలు కూడా కవర్ చేయండి సార్. చెప్తాను. సో అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. చాలా కాలం బట్టి దాని గురించి మనం ఆలోచిస్తున్న స్వామి యొక్క 99 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 100వ సంవత్సరంలో ఎంటర్ కావటం దిగ్విజయంగా నిన్న పూర్తయింది. తిథుల ప్రకారం కనుక అయితే 10-15 రోజుల ముందే తదే నాడే అది ఆల్రెడీ వచ్చేసేసింది. సో అంతా ఎక్కడ చూసారా కదలటానికి వీలైనట్టుగా జనసందోహం. ఇసుక వేస్తే రాలదంటారు చూసారా, అట్లా ఆల్మోస్ట్ నాకు ఆ 144 సంవత్సరాల దాని పేరు మన ఈ మహాకుంభ ఆ కాశీ అవే గుర్తొచ్చినాయి. టు బి ఫ్రాంక్, నేను లోపలికి కూడా పోలేదు. అంటే కామ్గా కూర్చుని మనం ఇంట్లోనే కూర్చుని చేసుకోవాల్సిన జపం, ధ్యానం దాని మీదే ఉండిపోయి అంతా అయిపోయినాక సాయంత్రమే దర్శనానికి పోయి దర్శనం చేసుకొచ్చాను. సో జనం అయితే నిండిపోయి ఉన్నారు పూర్తిగా. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అంటే ఈ ఆస్పెక్ట్ని మనం తీసుకునేది స్వామి ఎంతమందిని ఏ మాదిరిగా మోటివేట్ చేశారు. ఇప్పుడు ఇవాళ వీళ్ళంతా కూడా ఎవరిని చూసినా ఒక మాట సాధారణంగా మనకి వినపడే మాట ఏంటంటే, పాత రోజులతో పోలిస్తే ఇప్పటికి చాలా తేడా కనపడుతోంది, చాలా వాట్ యు కాల్ దట్ ది క్వాలిటీ కొంచెం తగ్గింది, ఇవి మాటలు వినపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం లక్షల మంది, ఊహించడానికి వీలైనంత సంఖ్య. నాకు గుర్తొచ్చిన మాట ఏమిటంటే, పాత రోజుల్లో దాదాపు 100 సంవత్సరాల క్రితం షిరిడి అవతారంలో హైయెస్ట్ క్రౌడ్ ఆ రోజుల్లో స్వామి ఫిజికల్గా ఉన్నప్పుడు జరిగింది 25,000, 30,000 ఉంటే చాలా గొప్ప విషయం అన్న మాట అనేవాళ్ళు. ఆ రోజులు అటువంటివి. ప్రయాణానికి సౌకర్యాలు లేని రోజులు, ఏదన్నా కాలినడకలు పోవాల్సిన రోజులు, వనరులు చాలా తక్కువగా ఉండేది. ఇంకా బ్రిటిష్ వాళ్ళ ప్రాబల్యం, మన వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు లేక ఈ మాదిరి రోజుల్లోనే 25,000, 50,000 మంది చేరారు. అంటే ఇప్పుడు ఫిజికల్గా స్వామి షిరిడీని వదిలేసిన తర్వాత ఇప్పుడు చూసే దానికి తిరుపతికి తేడా లేదని అనిపిస్తోంది. ఇది మెల్లిమెల్లిగా పుట్టపర్తి కూడా దాదాపు అది దాన్ని దాటిపోతుందా అని అనిపిస్తోంది. సో ఒకటి అంటే ఇంతమందిని స్వామి ప్రభావితం చేసి తన వైపుకు తిప్పుకోవటం జరిగిన తర్వాత సత్యసాయి సేవా సమితి సభ్యులుగా మన వల్ల చేతైతే ఉపయోగం జరగాలి, కానీ ఏ పరిస్థితుల్లోనూ అపకారం జరగకూడదు అనేది అనుక్షణం మనం గుర్తుంచుకోవాల్సిన మాటగా నాకు అనిపించింది. కారణం ఏమిటి, తెలిసి కానీ తెలియక కానీ మనం మాట్లాడే మాటల్లో కానీ మన ప్రవర్తన చేతల్లో కానీ, ఎందుకంటే ఆచరణాత్మకం అయిపోయింది. స్వామి యొక్క తత్వం, స్వామి యొక్క సంకల్పం ఏ ధ్యేయంతో అయితే అవతారం తీసుకుని మనం మధ్యలోకి వచ్చారో
అది ఆచరణాత్మకమైనటువంటి సూచనలు ఈ 100వ సంవత్సరం పుట్టినరోజుల్లో ఛాయలుగా కనపడుతున్నాయి. మంది పెరిగితే మజ్జిగ పలచన అవుతుంది అనే సామెత చెప్తారు. అట్లా చిన్న చిన్న ఇబ్బందులు మనకు కలగచ్చు. కానీ దృష్టి దేని మీద మనం పెట్టాలి, దేని మీద పెట్టడం మూలంగా మన లక్ష్యం అటు ఇటు డైవర్ట్ కాకుండా సెంటర్ పాయింట్ అయిన స్వామిని చేరుతుంది అనేది కొంచెం శ్రద్ధ వహించి ఎవరైతే ఆర్గనైజర్స్, లీడర్స్, గ్రూప్స్ మేనేజ్ చేసేవాళ్ళు వీళ్ళైతే ఉన్నారో దాని మీద కొంచెం దృష్టి పెట్టి సెంటర్ పాయింట్ని పెరిఫరీ మీద కాకుండా సెంటర్ పాయింట్ మీద, అంటే స్వామి మీద దృష్టి పెట్టేదానికి మోటివేట్ చేయవలసిన అవసరం ఉన్నది అనిపించింది. రెండో పాయింట్, ఈ స్వామి ఒక సందర్భంలో నా యొక్క విశ్వరూప దర్శనం చూస్తారు అన్నారు. విశ్వరూప దర్శనం ఉన్నప్పుడు ఇది స్వామి యొక్క విశ్వరూప దర్శనంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చేమో అనే భావన కలిగింది. అంటే స్వామి యొక్క విశ్వరూప దర్శనం, స్వామి కాందంటూ లేదు, కానీ అట్లాగని ప్రతిదీ స్వామి అని మనం అనలేని స్థితి. కారణం ఏంటంటే మనకున్న స్థాయి బట్టి విశ్వం అంతా స్వామిగా మనం దర్శనం చేసుకునే స్థితి లేదు కాబట్టి, ఇంకా రాలేదు కాబట్టి ఆ ప్రయత్నంలో మనం ఉన్నాం. వీళ్ళని ఇదంతా కూడా స్వామి యొక్క విశ్వరూపమే. ఘోర అఘోర, ఘోరాతి ఘోర రూపాల్లో ఉన్నటువంటి స్వామితత్వం అనేక రకాలుగా మనకు కనపడుతోంది అన్నట్టుగా. కొంచెం పొలిటికల్ ఓరియంటేషన్ వచ్చింది అనే మాట అది కొంత వినపడింది. ఇవి ఏది వినపడ్డా మన ధ్యేయం మాత్రం ఆ చుట్టూతో పెరిఫరీ మీద కాక సెంటర్ పాయింట్ మీద కనుక పెట్టేటట్టయితే వీటన్నిటినీ స్వామి యొక్క లీలగా ఆస్వాదించగలిగిన మానసిక ఆధ్యాత్మిక స్థితి మనకి లభ్యం అవుతుంది. ఆ యాంగిల్లోనే ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడు 17వ అనువాకం ఇవాళ మనం దాదాపు కంక్లూడ్ చేసుకుంటాము. సమీక్ష మిగులుతుంది తప్ప ఇందులో నుండి 16 మంత్రాల్ని ఇవాళ కంక్లూడ్ చేసుకుందాం. ఈ 16 కూడా సప్తమ సంఖ్య. 16 అంటే 7, అనువాకం సంఖ్య 7. దత్తాత్రేయ పరంపరలో స్వామి యొక్క అవతారం మళ్ళీ 7. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినాయని నేను అనుకోను. స్వామి చేసిన కూర్పు ప్రకారమే ఇవాళ ఈ 7వ అనువాకం దాదాపు కంక్లూషన్కి వచ్చిందేమో అన్నట్టుగా కూడా ఉన్నది. సో దానికి ఉన్నటువంటి సమన్వయాన్ని ఈ మంత్రభావానికి స్వామి మనకి అందిస్తున్న సందేశాలకి ఉన్నటువంటి సంబంధం కూడా ఈ మంత్రపరంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 15, 16, 17 ఈ చిట్ట చివరి 4 మంత్రాలు, ఇది 13, 14, 15, 16 వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ 13 నుంచి 16 మంత్రాల దాకా నుండి ఈ మంత్రాల యొక్క ఈ మంత్రతత్వాన్ని మేఘ్యాయచ విద్యుత్యాయచ ఈధ్యాయచ తప్యాయచ వాత్యాయచ రేష్మ్యాయచ వాస్తవ్యాయచ వాస్తుపాయచ అని అనుకున్నాం. ఇందులో మేఘ్య విద్యుత్య అనుకున్నప్పుడు నల్లటి మేఘం మధ్యలో మెరిసే విద్యుత్ కాంతి, మనకి దోవ కనిపించే స్థితి, జూమ్ సాయి కథ ఆ మాదిరిగా దాన్ని అన్వయం చేసుకుని అర్థం చేసుకున్నాం. ఈ వర్షాయచ సో ఈధ్యాయచ తప్యాయచ తెల్లటి మేఘం, స్వచ్ఛమైనటువంటి సూర్యకాంతి, దాన్ని మనం ఆల్మోస్ట్ వాట్ యు కాల్ దట్ సందేహ నివారణ తర్వాత కలిగే మనోప్రశాంతత, జ్యోతిర్మయత్వత పరంగా దాన్ని మనం అర్థం చేసుకున్నాం. అట్లాగే వాత్యాయచ రేష్మయాచ అన్న నామద్వందాన్ని, అంటే ప్రళయకాల భయంకరమైనటువంటి వాయువు, అట్ ద సేమ్ టైం ప్రళయకాల భయంకరమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి వర్షం. అంటే వాయువు, నీళ్లు, భూమి ఏదైతే ప్రాణానికి ఆధారమో అవే కాలాంతం వచ్చేటప్పటికి అవే ప్రళయభీకరంగా ప్రాణాన్ని కూడా తీసేయడానికి అవకాశం ఉంటుంది అన్న సూచన పరంగా దాన్ని మనం అన్వయం చేసుకునే విధానం ఆలోచించేటట్టయితే, యోగానంద జీవిత చరిత్రలో జరిగిన కథను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక చిన్నతనంలో యోగానంద ఒక గురువు గారి దగ్గరికి పోతాడు చూసొచ్చేదానికి. ఆయన లోపల చేస్తున్న ప్రాణాయామానికి బిల్డింగ్లో హాల్లో ఉన్నటువంటి తలుపులు, దర్వాజాలు టకటక ఒకటి కొట్టుకోవటం మొదలు పెడతాయి.
ఏమిటి అంటే ఆయన ప్రాణం చేస్తున్నాడు అంటారు. అంటే జుంఝుమార్తమైనటువంటి వాయువు జస్ట్ ఆయన ప్రాణాయామంలో ఒక యాంగిల్ అదేటట్టయితే ఇంకొక యాంగిల్ అత్యంత అగ్రాహ్యమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శబ్దాలకి పరంగా కూడా ఇదే ప్రాణాయామాన్ని, అంటే ఒక నల్లటి చిన్న చలిచీమ అంటారు దాన్ని, ఆ చీమ పాకితే కలిగే స్పందన ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరి స్పందనాత్మకమైన విధానంగా ఓంకార నాదాన్ని అనుభవించడం ఒక పక్క, ఈ ప్రళయ జుంఝుమార్తంగమైనటువంటి స్థితి అనుభవించడం ఒక పక్క, ఈ ప్రాణాయామాల్లో ఉన్నటువంటి రకాలు దాదాపు 360 రకాల ప్రాణాయామాలు మనకి చెప్తారు. ఈ మొత్తాన్ని స్వామి ఒకే ఒక్క మాటలో TBT అంటే టైం, థాట్, బ్రీత్, అంటే టైం, బ్రీత్, టైం దాటితే గాని కాలానికి లోబడి విశ్వం అంతా ఉంటుంది. కాలాతీతుడు, కాలస్వరూపుడు పరమేశ్వరుడు. ఆ అనుభూతి మనం పొందాలన్నప్పుడు ఈ కాలమాన స్థితులకి అతీతం కావాలి. అది అతీతం కావటం అనేది దాదాపు అసాధ్యమైనటువంటి విషయం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాలానికి లోబడి వాడి టైం అయిపోగానే ఆ శరీరాలు, మనోమయ శరీరాలు లేదు భావమయ శరీరాలు, మంత్రమయ శరీరాలు కూడా వదిలేస్తారు. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోదగ్గ మాట ఏమిటంటే, అమృతాన్ని తాగిన వాళ్ళు దేవతలు. అమృతం తాగడం మూలంగా జరిగే స్థితిని అమరత్వం అంటారు. అమరత్వం అంటే ఏమిటి? అనుక్షణం ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడిపే అమరత్వ స్థితి. దాన్నే స్వర్గభోగాలు అంటూ ఉంటారు. అట్లాంటి స్వర్గవాసులు, దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా సమస్తం కూడా మహాప్రళయ కాలంలో లయమైపోతాయి. కానీ చిత్రమైన విషయం ఏమిటంటే, విషం తాగినటువంటి శివుడు మాత్రం ఆ ప్రళయకాలంలో సాక్షిభూతంగా పార్వతీ పరమేశ్వర రూపంలో, శివశక్తి రూపంలో విషం తాగిన వాడైనా సరే విశ్వం మొత్తానికి సాక్షిభూతంగా ఒకే ఒకడు మిగులుతాడు. అంటే ఈ చర్యని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అనేటట్టు లౌకికమైన భావంలో ఈ చర్యని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, కింకరత్వం నుంచి శంకరత్వాన్ని పొందటం. స్వామి సేవా యాటిట్యూడ్ ఏదైతే మనలో పెంచారో ఆ సేవా విధానాన్ని అనుసరించి తనని చేరమని ఏదైతే మార్గం చూపించారో, ఆ నమస్తే అనే చిట్ట చివరి నమస్తకార ముద్రపరంగా ఆదేశించి తర్వాత పబ్లిక్ దర్శనించి విత్డ్రా అయి పబ్లిక్ లైఫ్ నుంచి శరీరాన్ని విత్డ్రా చేశారో, వీటిని సమన్వయంగా మనం చూసేటట్టయితే ఆ శరణాగత భావంతో స్వామిని కనుక చేరేటట్టయితే ఈ ప్రపంచం అనే విషయం లేదు, విషయాలు అనే విషయం మనం గొంతులో దాచుకోగలిగి మనం పొందవలసినటువంటి ఆ భగవంతుడి యొక్క అనుభూతిని ఇచ్చిన కాలంలోనే పొందగలుగుతాము, కాలాతీతుడిని పొందగలుగుతాము అన్నటువంటి అన్వయపరంగా స్వామి యొక్క జీవిత సందేశాన్ని మనం అన్వయించుకోవచ్చు. అంటే కేవలం అమృతం తాగి ఊరుకున్నంత మాత్రాన మహాప్రళయ కాలంలో వాళ్ళు కూడా లయమేక తప్పదు. అట్లా కాక అన్నిటికీ ఆధారమైనటువంటి పరమేశ్వరిని మాత్రమే ధ్యేయంగా మనం పెట్టుకుని మన జీవితాన్ని స్వామి సూచించిన విధానంగా సేవ, శరణాగతి భావాలతో కనుక సాగించగలిగేటట్టయితే ఆ దేవతల కన్నా అతీతమైనటువంటి సాక్షాత్ పరమేశ్వరులో భాగమైనటువంటి స్థితి మనకి పొందే అవకాశం ఉన్నది అన్న సూచనని ఈ మంత్ర చతుష్టయం మనకు అందిస్తోంది అనుకోవచ్చు. సో దాన్నే ఇంకొంచెం లోతుగా ఇంకో మాట కూడా మనం అనుకున్నాం. స్వామి చెప్పిన మాటే మతులు మంచివైన మతమేమి చేసిరా విశ్వ అన్న మాట, దాన్ని అన్వయం చేసుకుని దాన్ని కూడా మనం అన్వయం చేసుకుని ఈ మంత్రపరంగా దాన్ని మనం అన్వయం చేసుకునే విధానం ఏమిటంటే, తత్ త్వం అసి. అసి అంటే అయి ఉన్నావు, త్వం అంటే నువ్వు, తత్ అంటే ఆ పరమాత్మ. నువ్వు ఆ పరమాత్మ అయి ఉన్నావు. నువ్వు అనుకుంటున్న మనిషివి, నువ్వు అనుకున్న
చక్రవర్తివి, లేకపోతే నువ్వు అనుకున్న సేవకుడివి, లేకపోతే నువ్వు అనుకున్న దుర్మార్గుడివి, నువ్వు అనుకున్న లేదు ఉత్తమోత్తముడివి కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపుడివి అన్న భావాన్ని మనకి అనుభవంలోకి తెచ్చేదానికి సహకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, గ్రూప్ ఏదైతే ఉందో, దాన్ని మాత్రమే మనం ఆ మతం అనే పేరుతో పిలవచ్చు తప్ప మూర్ఖత్వానికి, పక్క వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచేదానికి లేదు. ఎంతమందిని చంపినా పర్వాలేదు, నువ్వు దేవుణ్ణి ఈ పర్టికులర్ విధానంలో దేవుణ్ణి నమ్మితే చాలు అని చెప్పే వాటిని మనం మతం అనే పేరుతో పిలవకూడదు అన్న సంకేతంగా కూడా ఈ మతం అనే మాటని మనం అన్వయించుకున్నాం. అంటే తత్వమసి అనేది మహావేద వాక్యం, అంటే అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి జ్ఞానులు పొందిన భగవంతుడు తాను తేడా లేదు, ఒకటే అన్న స్థితి. ఆ స్థితి మనం చేరాలి, ఇంకా చేరలేదు. చేరేదానికి మార్గం చూపించేది, ఆ మార్గంలో నడిపించేది కావాలి. ఆ మార్గాన్ని మనకు చూపించేదానికి, అందులో నడిపించి ఆ గమ్యం చేర్చేదానికి వచ్చినటువంటి భగవంతుడు తన 99 సంవత్సరాల కాలాన్ని గడపడిన విధానం, అంటే శరీరంతో ఉన్నప్పుడు, శరీరంతో లేనప్పుడు కూడా ఆయన మనల్ని గైడ్ చేస్తున్న మార్గంలో మనం పోగలిగేటట్టయితే ఆ తత్వమసి అనుభూతి లభ్యం అయి తీరుతుంది అన్న పరంగా కూడా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఆ వివరాలు ఈ 16వ మంత్రాన్ని పరంగా, అంటే ఈ సమిష్టిగా ఈ 4 మంత్రాల భావనని ఈ 16వ మంత్ర ప్రాధాన్యంగా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఈ 16వ మంత్రాన్ని వాస్తవ్యాయచ వాస్తుపాయచ. వాస్తవ్య అంటే ఏమిటి? వస్తు సముదాయానికి కారణభూతమైంది వస్తువులు. వాస్తుప అంటే ఏమిటి? వాస్తుపాయ అంటే వాస్తు పురుషాయ. ఒకటేమన్నా వాస్తు పురుషుడికి సంకల్పంతో ఏర్పడినటువంటి ఆ విశ్వ విరాట్ స్వరూపుడు యొక్క సంకల్పంతో ఏర్పడినటువంటి ఈ అనంతమైనటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఈ పరంగా ఒక్కసారి వెనక చెప్పిన మాట ఇట్లా మనం గుర్తు చేసుకోవచ్చు. పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదస్య అమృతం భువి అన్న వేదవాక్యానికి మనం అర్థం చేసుకునే విధానం ఏమిటంటే, భగవంతుడి యొక్క 4 రూపాల్ని కోపేన భోగేన పార్వతీ వేషే కోపేన కాళిక రూపం సంగమే దుర్గరూపంచ పుంరూపే విష్ణు రూపంచ అన్న భావాన్ని సమన్వయం చేసుకునేటట్టయితే, భోగ రూపంలో ఉన్నప్పుడు గౌరీతత్వంగాను, అందరినీ లయం చేసేటప్పుడు కాలస్వరూపమైనటువంటి కాళీతత్వంగాను, యుద్ధం చేసేటప్పుడు శత్రుగుణ భీకరమైనటువంటి దుర్గాతత్వంగాను, ఈ 3 శక్తి రూపాలుగా ఉన్న ఒకే ఒక పరమాత్మ పురుష రూపం ధరించినప్పుడు, అంటే ఆకారాన్ని పురుష అంటే ఏమిటి? ఆకారధారి ఇది పురుష, ఆడామగా కాదు. అక్కడ ఆకారాన్ని ధరించినప్పుడు ఆ ఆకార ధారణని విశ్వరూపమైనటువంటి విష్ణువు యొక్క రూపం విశ్వం విష్ణు అన్న పదంగా అన్వయం అవుతుంది. ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని, అనేక వస్తువులతో కూడినటువంటి విశ్వాన్ని, అనేక 84 లక్షల రకాల జీవరాశులతో కూడినటువంటి విశ్వాన్ని, వస్తు సహిత జీవ సహిత ఈ అనంతమైన విశ్వం మొత్తం కూడా విష్ణువు యొక్క రూపం ఉన్నప్పుడు, ఆ విష్ణువు భగవంతుల్లో 4వ భాగం అనుకున్నప్పుడు, మిగతా 3 భాగాలు అగ్రాహ్యమైనటువంటి శక్తి అనుకున్నప్పుడు, 3 వంతులు శక్తి, ఒక వంతుడు యొక్క భగవంతుడి రూపం, ఈ రూపంలో మనం కొట్టుకుంటూ ఉంటున్నాము అన్న పరంగా ఈ వాస్తవ్యాయ వాస్తుపాయ అనే మంత్రాన్ని అన్వయించుకునేటట్టయితే, ఇక్కడ ఉన్నదేమిటి? 1 వస్తువులు, 2 జీవులు, ఈ జీవుల్లో పరాకాష్ఠ అయినటువంటి మానవుడు, ఆ మానవుడికి పరాకాష్ఠ అయినటువంటి పరిపూర్ణ పురుషుడు. సో ఈ స్థితిగా ఈ క్రమ పరిణామంలో కనుక దీన్ని ఆలోచించేటట్టయితే ఈ అన్వయం మనకి ఇట్లా తోస్తుంది. సృష్టి ప్రక్రియలో ఈ అనేక రకాలైన వస్తు రూపంగా ఉన్నటువంటి భగవంతుడినే ముందు మనం దర్శిస్తాం. మన కంటికి నిద్ర లేవగానే పుట్టంగానే కనపడే తల్లి ఆకారం కనపడుతుంది. తర్వాత మెల్లిగా ఒక్కొక్క జ్ఞానం కలిగంగానే ఓ ఈయన తండ్రి, ఈయన గురువు,
ఈయన జ్ఞానం, ఇది అజ్ఞానం, ఇవన్నీ మెల్లిమెల్లిగా మనం కళ్ళు తెరిచి తెరవంగానే కనపడేది వస్తువే. సో కనపడ్డ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుని వస్తుపరమైనటువంటి జీవితాన్ని గడపటం అనేది సాధారణంగా లౌకికమైనటువంటి జీవితాల్లో మానవులు అంతా చేసే పని. ఎక్కువ మంది భాగం మానవులు చేసే పని. మానవుడి కన్నా తక్కువ జీవులు కేవలం వస్తు ప్రాధాన్యమైనటువంటి జీవితంతోనే గడుపుతాయి. కాబట్టి వాటికి లెక్కలేదు. మానవుడి స్థితి వచ్చిన తర్వాత మాత్రమే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఊర్ధ్వం అధో అనేది, అంతకుముందు ఊర్ధ్వముఖం అధోముఖం అనే కౌంట్ డౌనే లేదు. పురోగతి తప్ప తిరోగతి లేనిది జంతు జీవనం. ఈ పురోగతి తిరోగతి అనే ద్వంద్వ జీవనం అనేది కేవలం మానవ జీవితంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మానవ జీవితంలో కొంచెం దాని పరంగా దీన్ని అర్థం చేసుకునేటట్టయితే ప్రపంచం అంతా కూడా వస్తు ప్రాధాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు జరిగే స్థితులన్నీ అనేక రకాలుగా ఎన్నో రాజ్యాలు నాశనం అయిపోవటం, కొత్త రాజ్యాలు పుట్టడం, మతాలు నాశనం అయిపోవటం, కొత్త మతాలు పుట్టడం, అయినా సరే సనాతనం అని ఏదైతే ఉందో అది వీటన్నిటికీ ఆధారభూతమై జ్యోతిర్మయంగా వెలుగుతూ ఉండటం అనేది మనకి దృగ్గోచరం అవుతుంది. అంటే రాజ్యం వీరభోజ్యం అనే పేరు వచ్చింది. ఏమిటి? ఎవడు ఎక్కువ బలవంతుడైతే రాజ్యం వీరభోజ్యం అంటే జంగిల్లా వర్చువల్గా మాట్లాడాలంటే ఎక్కువ ఏది బలమైన జంతువు ఉంటుందో ఆ బలమైన జంతువు బలహీనమైన జంతువు ఆక్రమిస్తుంది, చంపుతుంది, తింటుంది, బతుకుతూ ఉంటుంది. అది జంగిల్లా. కేవలం ఆలోచనారహితమైనటువంటి జీవితాన్ని, కేవలం వస్తు ప్రాధాన్యమైన జీవితాన్ని మాత్రమే గడిపేటట్టయితే రాజ్యం వీరభోజ్యం అని ఎందరో ప్రాణాలు పోగొట్టుకోవటం అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది పాలకులు, ఎంతో మంది ధనవంతులు ఎన్నో రకాల మణిమయ భూషణాలతో వాళ్ళ జీవితాల్ని అనేక రకాలుగా వాటిని పోగు చేసి లోహులే కొంతమంది చనిపోవటం, కొంతమంది త్యాగబుద్ధితో వాటిని దానం చేయటం, అయినా భగవతత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవటం, పేరు ప్రతిష్ట వాటి కోసం చేయటం లేదు. ఇవన్నీ కాదు, వీటికి ఆధారమైంది ఒకటి ఉన్నది. 3వ అనువాకంలో మనం చెప్పుకున్న కకుభ అనేది, అంటే మనలో ప్రధానమైనటువంటి శక్తి ఆత్మగా వెలుగుతున్నటువంటి, జ్యోతిర్మయంగా వెలుగుతున్నటువంటి దాన్ని పట్టుకోకుండా ఆ చుట్టూతో ఉన్న పెరిఫెరీని పట్టుకోవటం అన్న పరంగా ఆలోచించేటట్టయితే, పెరిఫెరీని పట్టుకున్నవాడు వస్తువుని పట్టుకున్నవాడు, లేదు శరీరాన్ని పట్టుకున్నవాడు. పెరిఫెరీని కాకుండా సెంటర్ పాయింట్ని పట్టుకున్నవాడు ఈ వస్తువులకి ఆధారమైనటువంటి ఆ వాస్తు పురుషుణ్ణి, ఆ విశ్వ విరాట్ స్వరూపుణ్ణి పట్టుకున్నవాడు. లేదు తన శరీరంలో శారీరకమైనటువంటి భోగాలు కాకుండా ఈ శరీరం నిలిచేదానికి ఆధారమైన ఆత్మని పట్టుకున్నవాడు అన్న అన్వయాన్ని ఈ పరంగా ఈ వాస్తు పురుషాలో అన్వయం చేసుకోవచ్చు మనం. ఈ పరంగా వచ్చిందే రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత. ఏంటి? వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు ఇవన్నీ పోగు చేస్తాడు. లేదు శిల్పాలు అవి వీటితో గడుపుతాడు. ఎవడు కోటీశ్వరుడు కావచ్చు, ఇంతకన్నా ఏమిటి తెలియదు. లక్షాధికారి అయినను లవణమన్నెమ కానీ వెండి బంగారంబు మింగబోడు అనే మాట కూడా ఇందులోంచి వచ్చింది. అంటే ఆ జీవిత ప్రాధాన్యంతో బతికేవాడు, కేవలం పోగు చేసుకుంటూ బతికేవాడు అన్నపరమైనటువంటి అన్వయం చేసుకున్నప్పుడు ఎక్కువ మంది అనేక రకాలైనటువంటి ఈ వస్తు ప్రపంచానికే ప్రాధాన్యత ఇచ్చి బతకటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. దీన్ని జన్మాంతర సంస్కారాల పరంగా కూడా ఈ వాసనలు ఎంత బలంగా మనలో పాతుకుపోయి బయటికి తీయడానికి వీలైన కష్టంగా ఉంటాయో అనే దాన్ని ఒక ఆటోబయోగ్రఫీ ఏగిలో జరిగిన 2 సంఘటనల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరేమి అందరికీ చాలా మంది గుర్తుండే ఉంటుంది. మహావతార్ బాబాజీ, ఆయన మరణరహితుడైనటువంటి గురువు అని. ఆయనకి వెనకటి జన్మలో శిష్యుడు మహావతార్ లహరి మహాశయ్. ఈయనకి మరణం లేదు, ఇంకా ఈయన శరీరం అట్లానే పెట్టుకుని ఉన్నాడు, జ్యోతిర్మయమైన శరీరం ఆయన అట్లానే పెట్టుకుని ఉన్నాడు. ఆ శిష్యుడు టైం అయిపోయింది వెళ్ళిపోయినాడు. ఆ టైం అయిపోయి వెళ్ళిపోయినాడు, మళ్ళీ పుట్టాడు. ఆ పుట్టడం ఎక్కడో చిన్న ఉద్యోగంలో, ఏదో రైల్వేలో క్లర్క్గా చేస్తూ, మిలిటరీలో క్లర్క్గా చేస్తూ, చిన్న ఉద్యోగం చేస్తూ ఏదో పుట్టాడు.
ఆయన కాలం, కర్మ, వెనక జన్మల సంస్కారం అవన్నీ వదిలిపెట్టకుండా ఆయనతో పాటే వెంటుండి ఒక అనూహ్యమైనటువంటి ట్రాన్స్ఫర్ హిమాలయాకి రావటం, హిమాలయాల్లో ట్రాన్స్ఫర్ అయినాక ఆయన బయటికి పోయి దోవ తప్పి చిట్ట చివరికి తన పాత గురువుని కలుసుకోవటం. ఆ గురువు కలుసుకున్నప్పుడు ఆయన అంటే మహోతార్ బాబాజీ ఈయన్ని తీసుకుపోయి ఓ గుహలో కూర్చోబెట్టి ఆయనకి క్రియా విద్యని ఇనిషియేట్ చేయటం. ఈ కథ అంతా మనం అందులో చూస్తాం. ఈ కథలో ఉన్న అంతరార్థాన్ని ఒకటి పట్టుకునేటట్టయితే మనం ఆ ఇనిషియేట్ చేసేదానికి ఇది కాలాతీతమైనటువంటి ఆ గురువు ఏర్పాటు చేసిన విధానం ఏమిటంటే అఖండమైనటువంటి రత్న మాణిక్యాలన్నీ మెరుస్తూ ఆ గుహంతా కూడా జ్యోతిర్మయంగా వెలుగుతున్నటువంటి గుహలో ఈయనకి ఈ క్రియాదీక్ష ఇస్తాడు. అప్పుడు చాలా అమాయకంగా ఈ శిష్యుడు ఒక ప్రశ్న వేస్తాడు గురువు గారిని, స్వామి ఇంత పెద్ద పెద్ద మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ నిజమేనా అని అడుగుతాడు. నిజమేనా లేకపోతే కాల్పికంగా సృష్టించి? ఆయన చెప్పిన సమాధానం, నీ శరీరం ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం ఉంటాడు. అంటే మన శరీరం నిజమా కాదా? నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం. కారణం ఏమిటి? సో అసలైన నిజం ఏమిటి అంటే ఆత్మస్వరూపుడు, దానికి ఏ ఆకారం లేదు, అన్నిటికీ అతీతం. కానీ శరీరం లేదనగలుగుతామా? ఇది వ్యావహారిక సత్యం అనే మాట ఇక్కడే వచ్చింది. అంటే ఈ మణిమయమైనటువంటి ప్రపంచం, విష్ణు రూపంలో ఉన్నటువంటి విశ్వం అంతా వ్యావహారిక సత్యము. ఈ వ్యావహారిక సత్యాన్ని ఆధారం చేసుకుని దానికి ఆధారమైనటువంటి మూల సత్యాన్ని పట్టుకునేదానికి నీకు జన్మ వచ్చింది. సో దీని మీద పట్టం మూలంగా ఇక్కడే ఉండిపోతావు, వస్తు ప్రపంచంలోనే ఉండిపోతావు సుమా అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా అందులో చూడొచ్చు. ఇంకొంచెం లోతుగా ఆలోచించేటట్టయితే ఆయన సన్యాసి, ఈయన సన్యాసి. ఆయన ఇస్తున్నది క్రియాదీక్ష, యోగ దీక్ష, ఈయన పుచ్చుకున్నది క్రియాదీక్ష. ఈ మణిమయాలు అది కూడా నీ శరీరం ఎంత నిజమో అది కూడా అంతే నిజం ఉంటున్నాడు, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి. అట్లాంటప్పుడు ఎందుకు చేశాడు ఆ మణిమాణిక్యాలు, రత్నాలు, వైఢూర్యాలు అవి పెట్టి వాటిలో ఎందుకు దీక్ష ఇచ్చాడు? ఈయన కిందటి జన్మలో ఉన్నటువంటి సంస్కారం, వాటి మీద కలిగినటువంటి భావన, వాటి భావన మూలంగా కలిగినటువంటి సంగమం ఏదైతే ఉందో దాన్ని తీర్చేదానికి, ఆ దీక్ష ఇచ్చేదానికి ఆ మణిమయ రత్న ఖచ్చితమైనటువంటి గుహలో ఇచ్చాడు తప్ప అయిపోయినాక అవన్నీ లేవు. ఈయన మళ్ళీ ఈయన దీక్ష, ఈయన కూడా గురువు అంతటి యోగ అవుతాడు, జ్యోతిర్మయ స్వరూపంగా జీవితాన్ని గడుపుతాడు. అవి తర్వాత చాప్టర్స్ లో మనం చూస్తాం. అంటే మన జన్మాంతరాల వాసనల మూలంగా ఈ వస్తు ప్రపంచం మీద ఎక్కువ మోహంతో మనం కలిగి ఉండటం మూలంగా వస్తువుల్ని ఆధారం చేసుకునే వస్తు స్వరూపాల మీద ధ్యేయంగా పెట్టే జీవితంతో నువ్వు గడుపుతున్నావు సుమా. దాన్ని కొంచెం తప్పించి విశ్వం కాకుండా విశ్వానికి ఆధారమైనటువంటి విష్ణువుని చూడు. ఆ విష్ణువుని చూసేదానికే ఈ విశ్వం నీకు ఆధారము సుమా అన్న భావాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేయడంగా అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక సంఘటన, అదే ఆటోబయోగ్రఫీలో ఇంకొక చిన్న ఫన్నీ సంఘటన ఇంకోటి కూడా మనం చూస్తూ ఉంటాం. అందులో మాస్టర్ ఎం అనే ఒక క్యారెక్టరు, ఆయన ఒక రాజ కుటుంబానికి చెందినవాడు. ఆ రాజ కుటుంబంలో ఎంతో మంది ఆయనకి వారసత్వంగా తర్వాత ఆయన రాజు కావాలి, రాజు కావాల్సిన వాడు. వాటన్నిటిని వదిలేసి సన్యాసాశ్రమం తీసుకుని 4 ఆశ్రమాలు మనకు తెలుసు. ఇది బాల్యంలోనే ఉన్న విద్య, దానికి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ అన్నీ వదిలేసి స్ట్రైట్ అవే ఆయన సన్యాసాశ్రమం తీసుకుని తన జీవితాన్ని పూర్తిగా ఈ స్వామి భగవంతుడి యొక్క అనుభూతి పొందే దానిలో అందులో మొదలు పెడతాడు. ఒక సందర్భంలో ఆయన చూడటానికి ఆయన రాజ్యానికి సంబంధించిన ప్రజలు కొంతమంది వచ్చి, అంతటి రాజ్యానికి వారసుడు, సింహాసనం మీద ఉండాల్సిన వాడు, అందరినీ పరిపాలిస్తూ ఉండాల్సిన వాడు, ఇట్టేదో మామూలు కాషాయ గుడ్డలు కట్టుకుని ఏదో అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన కొంచెం సానుభూతి
వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఆయన వాళ్ళ అన్నమాట, స్వామి మీరు ఎంత త్యాగమూర్తులు, ఎంత గొప్ప త్యాగం చేశారు, రాజ్యం మొత్తాన్ని దీనికోసం త్యాగం చేసి ఈ జీవితాన్ని ఎన్నుకుని మీరు బతుకుతున్నారంటే, ఆయన కొంచెం వ్యంగ్యంగా వాళ్ళతో చెప్పిన మాట ఆ పుస్తకంలో మనం చూడొచ్చు. నేను ఇందులో త్యాగం చేసింది ఏం లేదు, ఎక్కువ సుఖం కోసం తక్కువ సుఖాన్ని నేను త్యాగం చేశాను అనుకుంటున్నాను. రాజ్య సుఖం కన్నా కొన్ని కోటాను కోట్లెట్టు ఆనందమయమైనటువంటి స్థితి భగవంతుడి యొక్క పాదానుభూతి. నాకన్నా మీరే త్యాగం చేశారేమో. కారణం ఏమిటి? ఆ ఎక్కువ సుఖాన్ని వదిలిపెట్టి తక్కువ సుఖాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. కాబట్టి ఇందులో నేను త్యాగం చేసింది లేదు. త్యాగం ఉంటే ఏదైనా చేస్తే నాకన్నా మీరే ఎక్కువ త్యాగం చేశారేమో అనే మాట అంటాడు. అంటే కొంచెం వ్యంగ్యంగా ఉన్నా కూడా అందులో ఉన్న సత్యాన్ని మనం చూడొచ్చు. అంటే ప్రపంచంలో మనం పొందగలిగేది, అంటే వస్తుపరమైనటువంటి జీవితంలో మనం పొందగలిగేది మోస్ట్ లిమిటెడ్ ఆనందం మాత్రమే. దానే శారీరక ఆనందం, లేదు క్రీచర్ కంఫర్ట్. దాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ మానసిక ఆనందం కొన్ని వందల రెట్లు ఉంటుంది. దానికి మించినటువంటి ఆనంద స్థితినే ఆత్మపరమైనటువంటి ఆనందం, దాన్ని చిదాకాశానికి సంబంధించిన ఆనందంగా, భూతాకాశానికి సంబంధించిన ఆనందం శారీరక ఆనందం, చిత్తాకాశానికి సంబంధించిన ఆనందం ఈ సత్సంగపరమైంది, మాటల పరమైంది, భగవంతుని గురించి మాట్లాడుకోవటం, వినటం, చెప్పుకోవటం, ఆనందించడం, తన్మయత్వం చెందటం, అదంతా కూడా చిత్తాకాశానికి చెందిన ఆనందం. దానికన్నా కొన్ని వందల వేల రెట్లు విస్తృతమైనటువంటి ఆనంద స్థితిని, ఆ చిదాకాశపరమైనటువంటి ఆనందాన్ని సాక్షాత్తు భగవంతుడిగా మారిపోవటం, భగవంతుడి మనకి తేడా లేని స్థితి, తత్మయం, తన్మయం, తత్తుతో మయం కావటం. మయం అంటే కలయిక, ఆ తత్తుతో మయం, మయి అనేది మాతృరూపం, సాయి మాతృరూపం. సో మాతృరూపంలో అత్యంత దగ్గరగా ఆనందాన్ని అందిస్తూ దగ్గరికి తీసుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ తన్మయత్వత మనకి లభ్యమయ్యేదానికి భగవంతుడు చేసిన ఏర్పాటే ఈ అఖండమైనటువంటి ప్రజావాహిని, ఈ సత్సంగాది కార్యక్రమాలు. దీని యొక్క ధ్యేయం ఏమిటంటే చివరికి భగవంతుడి యొక్క అనుభూతి పొందటం, అంతేగాని ఇక్కడ ఆగిపోవటం కాదు అన్నపరమైనటువంటి అన్వయంగా మనం చూడొచ్చు. సో ఇంకొక యాంగిల్లో దీనికి కులమతాలతో కానీ, వాడికి ఉన్న విద్య లేకపోతే విద్య లేని స్థితికి కానీ, లేదు వాడికి ఉన్నటువంటి అధికారాలు, రాజ్యాధికారం లేకపోవటం కానీ, లేదు వాడు చాలా గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నది, చాలా అఖండమైన మేధావి, లేకపోతే తెలివి తక్కువ వాడు, వీటికి కూడా సంబంధం లేదు. నిష్కల్మషమైన ప్రేమతో పసిపిల్లవాడు తల్లిని పట్టుకున్నట్టుగా పట్టుకోగలిగితే భగవంతుడు లభ్యమవుతాడు అన్నపరమైనటువంటి అన్వయాన్ని దేవి సప్తశతిలో ఆ మొట్టమొదటి చాప్టర్లోను, చిట్ట చివరి చాప్టర్లోను ఆ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఇట్లా అర్థం అవుతుంది. అందులో రాజ్యాన్ని పరిపాలించే రాజు సురధుడు అనేవాడు, అదే రాజ్యంలో ఉన్నటువంటి ఒక చిన్న సాధారణ కుటుంబీకుడు, ఒక వైశ్యుడు సుమతి అనేవాడు, లేదా సమాధి అనేవాడు. సుమతే తర్వాత సమాధి అవుతారు. సుమతి అనేవాడు. ఈ ఇద్దరు వాళ్ళ కలిగినటువంటి శారీరక మానసిక ఇబ్బందుల మూలంగా, అంటే సొసైటీ వాళ్ళకి కల్పించినటువంటి ఇబ్బందుల మూలంగా, సొసైటీ ఇబ్బందులు కల్పించటంలో కూడా భగవంతుడికి ఒక అంతరార్థం ఉన్నది. అనుకూలమైన భార్య ఉన్నది, ఓహో అందులో ఒక ప్రయోజనం ఉంది. అనుకూలత లేని భార్య, అనుకూలత లేని భర్త ఉన్నారు, అందులో ఏదో ఒక ప్రయోజనం ఉన్నది, వాళ్ళు పొందవలసిన గమ్యం ఇంకేదో ఉన్నది అనే సూచన. అనుకూలమైన సంతానం ఉన్నది, అననుకూలమైన సంతానం ఉన్నది. స్నేహితులు అనుకూలం, అననుకూలమైన స్నేహితులు, శత్రువులు మాదిరి ఉన్నారు. వీటన్నిటి వెనకాల కూడా భగవంతుడికి ఒక ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికని సరిగ్గా మనం అర్థం చేసుకుని మన జీవితంలో అన్వయించుకునేటట్టయితే పొందవలసిన ఉత్తమోత్తమ స్థితి పొందగలుగుతాం అన్న సంకేతాన్ని ఆ ఇద్దరు ద్వారా ఆ 700 మంత్ర శ్లోకాల పరంగా ఆ సప్తస్థితి, అంటే ప్రతి సంవత్సరం పుట్టపర్తిలో పనిచేస్తూనే ఉంటారు. ఇది హోమం చేస్తారు. ఆ హోమం అంటే సప్తస్థితి హోమమే చేస్తారు. చండీ యాగం అని చేసేది ఎక్కడెక్కడ యాగం చేసినా ఇవే చేస్తారు. కానీ ఈ అంతరార్థంతో ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు.
అందులో ఉన్న అంతరార్థాన్ని ఇట్లా కూడా మనం అన్వయించుకోవచ్చు. ఏమిటంటే అది ఆ ఇద్దరిని కొంచెం మనం బేరీజ్ వేసి చూసేటట్టయితే, ఒక ఆయన ఏమన్నా రాజ్యం చేసిన రాజు, ఆయనకి కలిగిన ఇబ్బందులు లేదు, భార్య, పిల్లలు, ఇల్లు, సేవకులు, తోటి వాళ్ళు, లేకపోతే శత్రువులు, వాళ్ళ మూలంగా కలిగిన ఇబ్బందులు, వాళ్ళు మోసం చేయటం, లేకపోతే వాళ్ళు ఉండవలసిన స్థితిలో ఉండకపోవటం, లేకపోతే ఈయన ట్రీట్ చేసిన విధానంగా ట్రీట్ చేయకపోవటంతో ఈయనకి మనసు విరిగి వాటిలన్నీ వదిలేసి పారిపోయి అడుగు చేస్తాడు. అదే మాదిరి ఆ వైశ్యుడు కూడా తన కుటుంబ సభ్యులు తన్ని చేయవలసిన ఆదరణ చేయకపోవటం, పట్టించుకోకపోవటం, అనుకూలమైన సంతానం కలక్కపోవటం, అనుకూలమైన స్థితి లేకపోవటం, ఆయన కూడా వాటిన్నిటి మీద విరక్తి చెంది ఆయన కూడా అడవి చేరుతాడు. అడవిలో ఇద్దరికి స్నేహం అవుతుంది. చిట్ట చివరికి వాళ్ళిద్దరూ స్నేహంలో గురువు గారి దగ్గర పోయి వాళ్ళ బాధ అవన్నీ చెప్పుకున్న తర్వాత ఆయన ఇద్దరికీ ఒకటే బోధ చేస్తాడు. ఏమిటి? భగవతి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే మార్గం చెప్తాడు. అదే దేవి సప్తశతిలో కథగా మనం చూస్తాం. 13 చాప్టర్లు కథా రూపంలో, హోమ రూపంలో ఎన్నెన్నో చేస్తారు. ప్రధానమైన భావం చెప్తున్నాను. ఇద్దరూ ఒకటే ఆరాధన, ఇద్దరూ ఒకటే కాలం చేస్తారు, ఇద్దరికి ఒకే భగవతి ప్రత్యక్షం అవుతుంది. ఈయన మనస్సు యాజ్ ఇట్ ఈస్గా మనం ఏమనుకుంటాం, రాజుగారు చాలా జ్ఞానవంతుడు, చాలా శక్తివంతుడు, చాలా అనుకూలమైనటువంటి స్థితి, వెనకటి జన్మల సంస్కారం చాలా గొప్పగా ఉంది కాబట్టి రాజు అయినాడు. ఆయనకి అదే యోగం, అదే మంత్రం, అదే ధ్యానం, అదే బోధ. ఈయన ఏదో చాలా అల్పమైన జీవి, ఏదో కోమటి అయినా ఏదో వ్యాపారం చేసుకునేవాడు, పెద్దగా లేనివాడు. ఈయనకు కూడా అదే బోధ. ఆయన మనస్సు ఏమన్నా ఇంకా రాజ్యాకాంక్ష మీద, తనకి పొందవలసిన స్థితులు పొందలేకపోయినాను అన్న భావన మీద ఉండదు. ఈయనకేమన్నా వీటన్నిటి మీద వైరాగ్యం కలిగి ఉత్తమమైనటువంటి ఆనందం మీద ఈయన మనసు కలుగుతుంది. ఇద్దరూ చేసింది ఒకే కాలం, ఒకటే ధ్యానం, ఇద్దరికీ ప్రత్యక్షమైంది ఒకే భగవతి. ఆయనకేమన్నా రాబోయే జన్మలో గొప్ప మనువుగా, మను అంటే ప్రజాపతి, మనువు అట్లాంటి స్థితి, ప్రజాపతులకి కుడడంగా కొంచెం తక్కువ ఉన్నటువంటి, అంటే ప్రజలందరికీ అధిపతి అయినటువంటి స్థితి, మనుస్థితి ఆయనకు వస్తే అంతకన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి భగవంతుల్లో ఐక్యమైనటువంటి జ్ఞానస్థితిని ఈ సుమతి అనే వైశ్యుడికి ఇవ్వటం మనం అందులో చూస్తాం. అంటే దీనిలో ఏమిటి అర్థం? మనకున్న చదువు కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఇతర అర్హతలు కానీ భగవంతుడి దృష్టిలో వాటికి పెద్దగా విలువ లేదు. నిష్కల్మషమైనటువంటి ప్రేమతో మనం చేయవలసిన లక్ష్యం వైపు మనం కామ్గా దుర్గుణాలను వదులుకుంటూ పోవటం మూలంగా పొందగలుగుతాము. అంటే వస్తు ప్రపంచం మీద కొంత విరక్తి కలిగితే కానీ ఆ వైరాగ్యాన్ని ఆసరా పెట్టుకుని మనం పొందవలసినటువంటి, దీనికి ఆధారమైనటువంటి జ్ఞానాన్ని పొందలేము అన్న సూచన పరంగా ఆ కథని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ వాస్తవ్యాయ దీన్ని ఈ 4 మంత్రాన్ని సమిష్టిగా మనం గనక అన్వయం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తే, మొట్టమొదటి మంత్రాన్ని 13, 14 మంత్రాన్ని మనం చూస్తే, మేఘ్యాయచ, ఇధ్యాయచ, తప్యాయచ ఆ మంత్రాన్ని మనం చూసేటట్టయితే, మొట్టమొదటి మనకు కలిగే సందేహం అవునా కాదా, ఆ సందేహం దాన్ని కనుక భగవంతుని పట్టుకుని గట్టిగా పట్టడం, మెరుపు రూపంలో దర్శనం ఇవ్వటం. ఆ మెరుపు రూపం అంటే మన సందేహానికి, మనకున్న ప్రాబ్లంకి పరిష్కారం అనేది మెరుపోయేటట్టయితే, మెరుపు కాకుండా కంటిన్యూగా వెలుగుతున్నటువంటి జ్యోతిర్మయత్వాన్ని ఆ 13, 14 మంత్రంలో మనం చూస్తాం. కంటిన్యూగా అవిచ్ఛిన్నంగా సర్వకాలాల్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వం, దాన్ని భగవాన్ అనే శబ్దంలో భాతో భాకి సంకేతంగా మనం చూడొచ్చు. భా అంటే భాసురత, జ్యోతిర్మయత్వం, అంటే సందేహరహితమైనటువంటి నిశ్చల మనోస్థితి. అంటే మనసు కదులుతూ ఉంటే సందేహం కలిగే అవకాశం ఉంటుంది. నిశ్చలమైనటువంటి మనసులో సందేహానికి ఆస్కారం ఉండదు. సో ఆ నిశ్చల జ్ఞాన స్వరూపమైనటువంటి జ్యోతిర్మయత్వానికి సంకేతంగా భా. ఆ భాని ఆ 14వ మంత్రం మనకి సూచిస్తోంది. భా ఎట్లా వస్తుంది? సందేహం కలగాలి, భగవంతుడిని పట్టుకోవాలి, పట్టుకున్నప్పుడు ఆయన మనకు దోవ చూపిస్తాడు, ఏ దోవ చూపిస్తాడో ఆ దోవలో ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి గట్టిగా మనం పట్టుకున్నప్పుడు
స్థిరమైనటువంటి జ్యోతిర్మయ స్థితి మనకి కలుగుతుంది అన్న ఆ భాకి సంకేతంగా ఆ 14వ మంత్రాన్ని మనం చూడొచ్చు. తర్వాత వచ్చిన మంత్రాన్ని మనం చూస్తే బాత్యాయచ రేష్మయాయచ చూసేస్తే ప్రళయం, సృష్టి ప్రళయం. ఏమిటి సృష్టి? పునఃసృష్టి అంటాం. పునఃసృష్టిలో మళ్ళీ ఏం జరుగుతుంది? భగవంతుడి యొక్క అష్టమూర్తుల యొక్క తత్వాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. ఒకే ఒక భగవంతుడు, శివశక్తిగా 2 అయినాడు, గుణాల పరంగా చూస్తే 3 అయినాడు, అనుభవ పరంగా దిక్కుల పరంగా చూస్తే 4 అయినాడు, భూతాల పరంగా బ్రహ్మల పరంగా చూస్తే 5 అయినాడు, సాధన కోసం షణ్ముఖంగా 6 అయినాడు, లక్ష్యాన్ని గుర్చేసేదానికి సప్తమంగా 7 అయినాడు, వ్యాపకత్వంలో 8 అయినాడు, నిత్య నూతనం అనేది అనుభవంలోకి వచ్చేటికి అవతారమూర్తిగా 9 అయినాడు. చివరికి ఏమిటి? అనంతమైన విషయం నేనే ఉన్న స్థితికి ఆ స్థితికి వ్యక్తం అవుతున్నాడు. సో ఈ యాంగిల్లో దీని కనుక మనం ఆలోచించేటట్టయితే భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వాలకి ఆధారమైనటువంటి స్థితిని, అంటే ఈ వ్యాపకత్వాన్ని 2 రకాలుగా మనం పొందొచ్చు. ఏమిటది? ఒకటి, మనస్సుని నిశ్చలం చేసుకుని సమాధి స్థితిలో, అంటే నిశ్చలమైన మనస్సులో భగవంతుని భగవంతుడి యొక్క అనుభూతిని పొంది దాన్ని నిలుపుకోవటం. లేదంటే ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం. ఈ పరంగా కల్పాంతం దాకా కొట్టుకుపోతావు, యుగాంతం దాకా కొట్టుకుపోతావు. కొట్టుకుపోయినాక ఏమవుతుంది? యుగాంతంలో లయమైపోతావు. ఇది సమస్తమైన విశ్వం మళ్ళీ లయమైపోయినట్టుగా లయమైపోతావు. బాగానే ఉంది. అతడితో ఆగిపోతుందే? మళ్ళీ పునఃసృష్టి ఉంది. మళ్ళీ పునఃసృష్టిలో మళ్ళీ ఏమిటి? ఇదే పంచభూతాలు, ఇదే పంచబ్రహ్మలు, ఇదే పంచభూతాలు. ఈ పంచభూతాలకి ఆధారంగా ఏర్పడేది అందులో నుండి జలతత్వం, మళ్ళీ అగ్నితత్వం. ఈ 2 తత్వాల కలయికతో ఏర్పడే సూర్యుడు, ఆ సూర్యుడి ద్వారా వచ్చేది సృష్టి. అంటే ప్రతి సెకన్కి ఒక 3000 టన్నుల హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటాం సూర్యుడు. మళ్ళీ ఆ హైడ్రోజన్ ఆగుతుందా? మళ్ళీ మూలకాలు, మళ్ళీ సృష్టి. అందులో 16 20 కలిసి ఒక శరీరం, అనేక స్థాయిల్లో 16 స్థాయిల్లో ఒక శరీరం ఏర్పడటం, మళ్ళీ మనిషి, మళ్ళీ పర్ఫెక్షను. వెనక జన్మల్లో చేసిన సంస్కార బీజాలు ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి రకరకాల స్థితులు. సో ఈ పరంపరలో కొట్టుకుంటూ ఉండటమా, లేదు మనసుని స్థిరం చేసుకుని మనమే భగవంతుడిగా మారిపోవటమా? ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటావు? ఏది చూస్ చేసుకునే దానికన్నా నీకు ఇచ్చిన కాలంలోనే చూస్ చేసుకోవాలి, లేకపోతే కాలం నిన్ను కబళి చేస్తుంది అన్న సంకేతాన్ని, ఆ గమ్య నిర్దేశాన్ని ఇండికేట్ చేసే మంత్రంగా గా అంటే గా అంటే గమ్య నిర్దేశం. ఈ 2 మార్గాలు కనపడుతున్నాయి. మళ్ళీ మళ్ళీ పుట్టే చక్రంలోకి పోతావా, చక్రంలో తిరుగుతూ ఉంటావు. లేదు ఈ చక్రాన్ని దాటిపోతావా, కాలాతీతుడు కావాలనుకున్నావా, ముందు మనసుని స్థిరం చేసుకో. అదే టీబీటీ. కాలాన్ని మనం దాటాలంటే దాటలేం. కాలాన్ని దాటేదానికి మార్గం ఏమిటా అంటే మనసుని స్థిరం చేయి. మనసుని స్థిరం చేసేదానికి మార్గం ఏమిటి అంటే శ్వాసని స్థిరం చేయి. ఎప్పుడైతే నీ శ్వాస స్థిరం అవుతుందో మనసు స్థిరమైంది. మనసు స్థిరమైన వాడికి కాలం వశమైంది. కాలం వశమైన వాడికి భగవంతుడు అయిపోయినాడు. సో ఈ సూక్ష్మ మార్గంలో ఇట్లా పోతావా, ఇందులోనే తిరుగుతూ ఉంటావా, ఏ గమ్యాన్ని ఎన్నుకుంటావు అన్న సంకేతాన్ని 15వ మంత్రం. 15 అంటేనే 5+1 6 సాధన. సాధనా మార్గాన్ని పట్టుకుని ఇందులో పోయినావా, కింకరత్వం నుంచి శంకరత్వం. లేదంటావా పునరపి మరణం, పునరపి జననం, ఇందులోనే తిరుగుతూ ఉంటావు. ఈ అవకాశం నీలోనే, నీ చేతిలోనే ఉన్నది. మార్గం సూచిస్తున్నాను అన్న సంకేతాన్ని 15వ మంత్రం చూసేటట్టయితే, ఈ 16వ మంత్రానికి వచ్చేటప్పటికి దాన్నే ఇంకొంచెం దృఢంగా, అంటే ఇప్పుడు వాస్తవ్యాయచ వాస్తుపాయచలో ఇందులో ఇంకొంచెం వివరంగా మనకి ఇట్లా చెప్పటంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనేక రకాల వస్తువుల్లో ఎన్నో రకాల వస్తువులు మనం సేకరిస్తూ ఉంటాం. ఇల్లు, వాహనం ఇవన్నీ కూడా వస్తు సముదాయమే. అట్లా శరీరాన్ని కూడా వెనక జన్మలో చేసిన కర్మల మూలంగా ఈ శరీరం అనే మిషన్ని మనం సేకరించుకున్నాం.
ఆ చేసిన కర్మలు మంచిగా ఉన్నది, సో బలమైన దృఢమైన శరీరం. ఆ చేసిన కర్మలు సక్రమంగా లేవు, బలహీనమైన శరీరం, లేకపోతే రోగగ్రస్తమైన శరీరం, రకరకాల శరీరాలు వస్తూ ఉంటాయి. సో అంటే కర్మలని ఆధారం చేసుకుని ఏర్పడేటువంటి మిషన్. సో ఈ శరీరాన్ని దీన్ని ఆధారం చేసుకుని శరీరాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే శరీరానికి ఆధారమైనటువంటి ఆత్మని, కకుభ, ఆ సెంటర్ పాయింట్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావా? అంటే అన్నిటికీ ఆధారం విశ్వవిరాట్ స్వరూపుడు, ఆయనే వాస్తు పురుషుడు. ఆయన్ని ఆధారం చేసుకోమనే దానికి ఏర్పడితే అనేక రకాల వస్తు సముదాయము. నీ శరీరాన్ని కూడా ఒక వస్తుప్రాయంగా కనుక వాడావా, సుఖమయమైనటువంటి జీవితానికి ఆ శరీరం నీకు ఆస్కారం కావచ్చు. అనేక రకాల సుఖాలు. లేదు, ఇప్పుడు సపోజ్ వాస్తు పూజ అని మనం చేస్తూ ఉంటాం, వాస్తు హోమం మనం చేస్తూ ఉంటాం. ఈ వాస్తు హోమం ఇవన్నీ చేయటంలో మన యొక్క ప్రధానమైన ధ్యేయం చూసేటట్టయితే, వాస్తు అనగానే ఎంతవరకు ఆగిపోతూ ఉంటే యూజువల్గా మనం ఈశాన్యం వైపు పల్లం ఉండాలి, పడమర వైపు మనకి నైరుతి వైపు ఎత్తు ఉండాలి, లేదు ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ టాయిలెట్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఈ మాదిరిగానే అంటే వస్తుపరంగానే మనం ఆలోచిస్తాం. సో యాక్చువల్గా వాస్తు పురుషుడు, వాస్తు ధ్యేయం ఏమిటంటే, ఏ రకమైనటువంటి ఈ అన్ని రకాల అమరిక మూలంగా భగవంతుడి యొక్క తత్వాన్ని ఆ ఇంట్లో మనం ప్రతిష్టాపించుకోగలిగినప్పుడు, దాని మూలంగా మనలో కలుగుతున్న పాజిటివ్ వైబ్రేషన్స్ మనని భగవంతుడి వైపు కనుక నడిపించగలిగేటట్టయితే, ఆ ఇల్లు, ఆ ఇంట్లో మనం ఉండటానికి ఆధారం కావటము, మనని పురోగతి భావాలతో చేరవలసిన గమ్యం చేరేదానికి అనుకూలత కావటము అనేది ఈ వాస్తు పరమైనటువంటి జీవనం వాస్తు పురుషుడిని చేరేదానికి, ఆ వాస్తు పురుషుడికి దగ్గరికి చేర్చేదానికి అనుకూలమైనటువంటి స్థితిగా మారేటట్టయితే అది అసలైనటువంటి వాస్తు. అంటే ఏమన్నమాట, సానుకూలమైనటువంటి భావాలు ఉండాలి, జగత్ హితకరమైనటువంటి పనులతో, ఆలోచనలతో ఆ మానవ జీవితం ఉండాలి. అదే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేడదో అది స్వామి చెప్పిన హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఆ మాదిరి జీవనానికి ఒక ఆధారంగా మనకి ఇల్లు ఉండాలే తప్ప, కేవలం ఇంటిని మాత్రమే డెకరేట్ చేసుకోవటం, ఈ ఇల్లు మిగతా అందరికన్నా చాలా గొప్పగా ఉంది అనిపించుకునే దానికి ప్రయత్నించేటంగా ఉండకూడదు. సో ఇచ్చిన శరీరాన్ని దానికి కేవలం శారీరకమైనటువంటి అలంకారాలకి మాత్రమే, చాలా అందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, లేదు చాలా బలంగా ఉంది, ఆహా ఎంత శక్తివంతమై ఉన్నది, ఇట్లాంటి వాటికి మాత్రమే ఉపయోగించుకుని ఆగిపోమోకండి. వీటన్నిటి ఆధారంతో పొందవలసిన లక్ష్యం, ద సెంటర్ పాయింట్, ఆత్మని పొందండి, ఆ వాస్తు పురుషుణ్ణి పొందండి. ఆ విశ్వ విరాట్ తత్వం యొక్క అనుభూతిని మనం పొందేదానికి చేసే ప్రక్రియనే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంటారు. మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంలో మనం చేసేది ఏమిటి, ఈ విశ్వ విరాట్ తత్వం. ఇప్పుడు తూర్పు ముఖం ఉంటాం, సద్యో జాత ప్రపద్యామి సద్యో జాతవే నమో నమః దండం పెడతాం. ఏమిటి, ఈ రూపంలో స్వామి నువ్వు తూర్పు దిక్కు, నీకు నమస్కారం పెడుతున్నాను. ఆ తత్పురుష స్వరూపమైనటువంటి నీ ముఖానికి, అంటే ఆయన తూర్పు అంతా ఆయన తత్పురుష, ఆయన ముఖంట. సో ఉత్తరం అంతా, దక్షిణం అంతా అఘోర అనే ఒక ముఖంట, పడమరంతా సో సద్యోజాత అనే ముఖంట, ఉత్తరం అంతా వామన అనే ముఖంట, ఊర్ధ్వం అన్న ఈశాన్య అనే ముఖంట. సో ఇంకా ఉన్నదంతా ఏమిటి, అన్ని ఆయన ఒకే ఒక ముఖం ఉంటే విశ్వం అంతా వ్యాపించినటువంటి విశ్వ విరాట్ తత్వాన్ని వాస్తు పురుష తత్వంగా భావించేటట్టయితే ఆ విశ్వవ్యాపకతని మీ జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. అట్లా కాకుండా వాస్తువు అనేది కేవలం ఈశాన్యంలో గొయ్యి, లేకపోతే నైరుతిలో కొండ, ఈ మాదిరిగా అంతవరకే అన్వయించుకునేటట్టయితే శారీరక సుఖాలు పొందే స్థితి దాకానే ఆగిపోతారు సుమా. కాబట్టి మీ ఇష్టం అన్న సంకేతాన్ని ఈ వాస్తవ్యాయ వాస్తు పురుషాయ అన్న మంత్రంలో మనకి ఇండికేట్ చేయడంగా మనం చూడొచ్చు. దీనికే వాస్తు పురుష పరంగా మనం చూసినా కూడా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి అంటాం. తూర్పు దిక్కు ఇంద్రుడి అధిపతి అంటాం, ఆగ్నేయ దిక్కు అగ్ని అధిపతి అంటాం,
దక్షిణ దిక్కు యముడు అధిపతి అంటాం. సో ఈశాన్య దిక్కు ఈశానుడు అధిపతి అంటాం. ఉత్తర దిక్కు కుబేరుడు. అంటే ఒక్కొక్క దిక్కుకు ఒక అధిపతి అంటే ఏమిటి? ఆ దిక్కు మొత్తం కూడా ఒక పర్టికులర్ దైవశక్తికి ఆధారభూతమైంది. అంటే ఈ సమిష్టి వీళ్ళందరినీ మనకి ఏమంటున్నాం? భగవంతుడి యొక్క అంగాలు అంటున్నాం. అట్లా మన శరీరంలోనే ఈ దశ దిక్పతులు మన శరీరంలోనే పరివేష్టించి ఉన్నారు. ఈ దశ దిక్పతులకి ఆధారమైనటువంటి అంతర్దిక్పతి మనలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. సో ఈ దశ దిక్ ప్రాధాన్యతమైనటువంటి జీవితం కాకుండా అంతర్దిక్ ప్రాధాన్యమైనటువంటి జీవితాన్ని మీరు పొందండి అన్న సంకేతమే ఆ ఏకాదశి రుద్రాభిషేకం యొక్క విశ్వవ్యాపక తత్వాన్ని మనలో ఒక భాగంగా అన్వయించుకునే ప్రయత్నంగా ఉన్నటువంటి సూచనని ఈ చివరి మంత్రం 16వ మంత్రం మనకి ఇండికేట్ చేయడంగా చూడొచ్చు. అంటే దీన్ని శివుడు పరంగా అన్వయం చేసుకున్నా, శక్తి పరంగా అన్వయం చేసుకున్నా, విష్ణు పరంగా అన్వయం చేసుకున్నా, ఎవరి ఇష్టదేవత పరంగా వాళ్ళు దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఎందుకని ఉన్నది ఒకే ఒక దేవత. ఆ దేవతకే ఒకడు పరాశక్తి అంటాడు, ఇంకోటి విష్ణుమూర్తి అంటాడు, ఇంకోటి శివుడు అంటాడు తప్ప రకరకాలు అందులో లేవు అన్న సంకేతంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటికీ ఆధారమైనటువంటి శక్తి కాబట్టి శక్తిపరమైనటువంటి అన్వయాన్ని మన శరీరానికి ఈ శక్తికి ఉన్నటువంటి అన్వయాన్ని వెనక చెప్పుకున్న దాన్ని ఇంకొంచెం ఒకసారి ఇక్కడ మళ్ళీ మనం గుర్తు చేసుకునేటట్టయితే ఇట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే పద్మాసనం వేసుకుని మనం కూర్చున్నటువంటి ఒక శరీరాన్ని దాని ఒక మహామేరు స్వరూపంగా మనం భావించేటట్టయితే దానిలో సహస్రారం దగ్గర నుంచి ఆ చిట్టచేరి ఆధార స్థానం దాకా మన శరీర భాగాన్ని శ్రీచక్ర భావంతో మేళవించే విధానంగా ఇట్లా ఆలోచించవచ్చు. శ్రీచక్రో బ్రహ్మరంధ్రేతు అంటే బిందోహ బ్రహ్మరంధ్రేతు సువృత్తంచ త్రికోణకం లలాటే అష్టత్రికోణంచ భ్రువోర్మధ్యే అంతర్దశారం కంఠేతు బహిర్దశారం మన్వంతరం హృదయ భవేత్ కుక్షోతు ప్రథమం వృత్తం నాభ్యాం అష్టదళాంబుజం కట్యౌ ద్వితీయ వలయం స్వాధిష్టానే కళాసితం తస్యాదస్యే తృతీయకం పాదయో చతురస్రకం ద్వితీయో భూపురం జంఘేత్ తృతీయం వామ జంఘకే త్రిపురేసి మహాయంత్రం సృష్టిన్యాసి విధిక్రమాత్. అంటే ఈ ఈ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే మన శరీరంలో బ్రహ్మరంధ్ర స్థానం ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు 100 సార్లు అక్కడి నుంచి ప్రాణం మన శరీరంలో ఎంటర్ అయిందో నడినెత్తి మీద ఉండే మెత్తటి స్థానం బ్రహ్మరంధ్రం, అదే శ్రీచక్రంలో ఉన్నటువంటి అన్నిటికీ ఆధారమైనటువంటి బిందు స్వరూపము. అక్కడుండే గ్లాండే మెడికల్ గా పిట్యూటరీ గ్లాండ్ అంటాం. త్రికోణం అంటే ఏమిటి? వృత్తాకృతిగా ఉన్నటువంటి తల ఏదైతే ఉందో అదే సర్వసిద్ధి ప్రద చక్రము, అదే శ్రీచక్రంలో త్రికోణము. అష్టత్రికోణం మన లలాట స్థానాన్ని చూసేటట్టయితే అది అష్టత్రికోణం, అదే సర్వరోగహర చక్రము. అంటే భృగుటిలో ధ్యానం చేసి ఏ రోగాన్నైనా నాశనం చేసుకోవచ్చు అన్న సంకేతంగా ఆ సర్వరోగహర చక్రం మన శరీరంలోనే లలాట స్థానంలో పాల భాగంలో ఉన్నది. అంతర్దశార త్రికోణం అంటాం. మన భూమధ్య స్థానం 2 కళ్ళకి ముక్కు పై భాగం ఉన్న సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ని సర్వరక్షాకర స్వరూపమైనటువంటి అంటే 10 సెంటర్స్ ఉన్నటువంటి స్థానంగా దాన్ని భావిస్తారు. బహిర్దశారం కంఠస్థానం, విశుద్ధి చక్రం, సర్వశుద్ధికరం అంటాం. అది సర్వార్థదాయక చక్రం. దాన్ని ఢాకిని దేవి ఆ దగ్గర నుంచి ఆహా దాకా చెప్పుకున్న మాటలని ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. సో అష్టదళ పద్మం మనకి 2 పక్కల దాన్ని నాభిస్థానాన్ని, కటిస్థానాన్ని, ఈ భాగాన్ని అష్టదళ పద్మంగా మనం భావించవచ్చు అని. షోడశదళ పద్మం దాని స్వాధిష్టాన చక్రం అన్ని రకాల వికసనలకి ఆధారమైంది. సో అది 16 కళలతో ఉన్నటువంటి సంకేతంగా దాన్ని షోడశదళ పద్మంగా. అంటే ఏంటి? మూలాధారంలో ఉన్న శక్తి అక్కడ వ్యాపించి ఉన్నది కాబట్టి షోడశ స్థితిగా దాన్ని భావిస్తారు. మూలాధారం ఎడమకాలి కుడి పిక్కలతో కలిపి, అంటే దాన్ని కూర్చున్నప్పుడు ఉన్నటువంటి ఆ స్క్వేర్ గా ఉన్నటువంటి స్థితిని దాన్ని త్రైలోక్య మోహన చక్రంగా, అంటే మన శరీరంలోనే ఆ శ్రీచక్ర భావనని లేదు
పరమేశ్వర లేదు విష్ణుమూర్తి భావనని ఇట్లా అన్వయం చేసుకుని నీకు విష్ణుమూర్తికి తేడా లేదు లేదు నీకు శివుడికి తేడా లేదు లేదు నీకు పరమేశ్వరికి తేడా లేదు నువ్వే అది అన్న స్థితిని అనుభవించేదానికి చేసే ప్రయత్నాన్నే తత్వము. అది తెలిసినాక తత్వమసి అయిపోయినావు అన్న స్థితిగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శరీరానికి వయసుతో లేదు సాధనతో అనేక రకాల శారీరక మానసిక ఆధ్యాత్మిక సామర్థ్యాలు వస్తాయి. వాటిని అహంకారంతో కాకుండా జ్ఞానంతో భగవద్దత్తమైనటువంటి శక్తులుగా ఒక ధర్మకర్తలాగా వాడే ప్రయత్నం కనుక చేసేటట్టయితే అట్లా చేసి అంటే ఆ ఇంటి యొక్క శక్తుల్ని మన పురోగతికి సానుకూలంగా ఎట్లా మలుచుకున్నామో అట్లా శరీరగత శక్తుల్ని సానుకూలంగా పాజిటివ్గా మలుచుకోవటం మూలంగా భగవంతుడి యొక్క అనుభూతిని పొందే అవకాశం ఉన్నది సుమా. అంటే జగత్ కళ్యాణమైనటువంటి భావనలు జ్యోతిర్మయమైనటువంటి భావనల మూలంగా ఆ సానుకూలమైన మనోస్థితి దాన్నే అంటాం, పాజిటివ్ ఏర్పడుతుంది. లేకపోయేటట్టయితే నెగిటివ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ పాజిటివ్ అరాకు సంకేతమే ముక్తా విద్రమ హేమ నీలధౌళ ఛాయే ముఖే తీక్షణై గాయత్రి మంత్రంలో ప్రార్థనా శ్లోకంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ గాయత్రి మంత్రంలో చెప్పుకునే ఈ 5 వర్ణాలనే ఆ జర్మన్ సైంటిస్టు స్వామిలో విశ్వవ్యాపంగా వెలుగుతున్నటువంటి 5 రకాల వర్ణాలుగా అంటే పాజిటివ్ అరాగా దర్శించడాన్ని కూడా ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఆ ధ్యానంతో ఆ మాదిరి పొందుతారో వాళ్ళు భగవంతుడిగా మారిపోతారు. లేదు జగత్ కళ్యాణ భావం బదులు జగత్ వ్యతిరేక భావం, సానుకూల భావం బదులు ప్రతికూల భావం, చూసిన ప్రతిదానం తప్పు ఎన్నుకోవటం, ఇట్లాంటి వాటి మీద ఉండటం మూలంగా నెగిటివ్ ఏర్పడుతుంది. దానికి భగవంతుడికి దూరంగా అవుతాము. సో సాపేక్షంగా దగ్గర దూరం అవటం అనే దానిలో ఇరుక్కోవటమే సృష్టి. లేదు కేంద్రీకృతమే ఆ సెంటర్ పాయింట్కి పోవటం అనేది భగవంతుడిగా మారిపోవటం, అదే తత్వం కావటం. తత్వం అయింది కాబట్టి అసి అయిపోయినావు అన్న పరమైనటువంటి అన్వయంగా ఈ మంత్రం మనకి అర్థమవుతుంది. సో దీనికి ఈ వస్తువుకి, వస్తువుల యొక్క శక్తికి, వస్తువుల మీద ఆకర్షణకి, దాని మూలంగా వల్లో పట్టడానికి కథగా ఒక కథా రూపంలో ఇటు చెప్పుకోవచ్చు. కుబేరుడు చాలా గొప్ప తపస్సంపన్నుడు. కుబేర విద్య అని ఒక విద్య కూడా ఉన్నది. ఆ విద్య మూలంగానే భగవంతుడిని మెప్పించి ఆయన సమస్తమైనటువంటి ఐశ్వర్యాలకి కారణభూతులైన. సో కృతజ్ఞతాభావం సహజంగా శక్తివంతుడు, చాలా రాజాధిరాజు, రాజాయ వైశ్రవణాయ అంటూ ఉంటాం, మంత్రం కూడా చెప్తాం. రాజుల్లో రాజు, రాజాధిరాజ అనే మాట కుబేరుడికి వేదం వాడటం కూడా మనం చూస్తాం. అట్లాంటి కుబేరుడికి తనకిచ్చిన ఈ సంపదలన్నిటి ఇచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడు. తన కృతజ్ఞతాభావాన్ని చూపించేదానికి ఆయన్ని సకుటుంబంగా విందుకు ఆహ్వానిద్దాం అనుకుంటాడు. అంటే కృతజ్ఞతాభావం ఉన్నది. ఆ కృతజ్ఞతాభావంతో పాటు చేసిన ఆలోచన మనం చూసేటట్టయితే అనేక రకాల వస్తు సమృద్ధి, సంపదా సమృద్ధి, లేదు వజ్ర వైడూర్యాది సమస్తమైన సమృద్ధులు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ సమృద్ధులతో ఆయన తృప్తి పరుద్దాం. ఆలోచన చూడండి, భగవంతుడు నాకు ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు పొలం ఇచ్చాడు, ఈ 1000 ఎకరాలతో భగవంతుడు తృప్తి పరుద్దాం. అది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన ఎవరికి వాళ్ళే వాళ్ళ స్థాయిని బట్టి, అది చెడ్డ ఆలోచన కాదు అట్లాగని మంచి ఆలోచన అని చెప్పలేము అనేది ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి పోయేదానికి అది ఆటంకం అయ్యేటట్టయితే అది చెడ్డ ఆలోచన, నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి పోయేదానికి అనుకూలమయ్యేటట్టయితే అదే మంచి ఆలోచన. అంటే మన పురోగతికి ప్రతిబంధకం కాకుండా ఉండేటట్టయితే సమస్త సంపదలు మనకి అవకాశాన్ని ఇస్తాయి. సో అదే ధర్మం మూలంగా ధనం మూలంగా దానం మూలంగా భగవంతుని చేరేదానికి అవకాశం లేదు, ధనం మూలంగా గర్వం మూలంగా పతనం.
రెండు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనం చెడ్డది కాదు, కానీ ధనాన్ని గురించి మనకు వచ్చే భావనలు ఎట్లా ఉంటాయో అది నిర్ణయిస్తుంది అన్న సంకేతం ఈ కథలో మనం చూడొచ్చు. సో కుబేరుడికి కలిగిన ఈ ఆలోచన వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి పోయి చాలా వినయపూర్వకంగా, చాలా ప్రేమగా, స్వామి ఇట్లా మీరు సకుటుంబంగా, అంటే ఆయనకి ఒక కుటుంబం, ఆయన కుటుంబం అంటే ఆయన పిల్లలు, భార్య, అంతవరకే ఆయన కుటుంబం ఈయన ఆలోచించింది. ఆయన ప్రమథ గదలు, ఈ గణాలంతా సహా కలిపి మీరు విందుకు వేయించేయాలి. చాలా సున్నితంగా పరమేశ్వరుడు తిరస్కరించినా సరే ఈయన చాలా పట్టుదల బట్టి, స్వామి మీరు వచ్చే తీరాలి. కరుణామయుడు పరమేశ్వరుడు, ఆయనలో సున్నితంగా ఆయన ఎక్కడ 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 కరెక్ట్ చేస్తే మనిషి బాగుపడతాడో తెలుసు కాబట్టి ఓ పని చేస్తాడు ఆయన. వెంటనే ఏమిటి, గణేశుడిని పిలిచి, ఈ పిల్లవాడు, చిన్న పిల్లవాడు గణేష్, చిన్న పిల్లవాడిని పంపించి ఈయన పరిచేటట్టయితే నా కుటుంబం మొత్తాన్ని అందరినీ తృప్తిపరిచినట్టే, కాబట్టి గణేశుడిని తృప్తిపరచు. అది శివుడి ఆజ్ఞ. ఎట్ ద సేమ్ టైం చిన్న పిల్లవాడిని తృప్తిపరచమంటున్నాడు. ఈయన ఏమన్నా సాక్షాత్తు శివుడిని సకుటుంబంగా ఆయన గణాలతో సహా అందరితో తృప్తిపరిద్దామని ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. పేద బ్రహ్మాండాన్ని ఏర్పాటు చేసి వచ్చాడు. ఈ చిన్న పిల్లవాడిని తృప్తిపరచడం ఏముందిలే, సరే తీసుకుపోతాడు. ఆయన మొదలుపెట్టినాక ఆయన చేసిన వంటలు సమస్తం ఒక క్షణంలో అయిపోతాయి. చిట్టు ఏది ఉంటే అది తీసుకురమ్మంటాడు ఈయన గణేశుడు. ఆయన సమస్తమైన సంపదలు ఒకదాని తర్వాత వజ్రాలు, వైఢూర్యాలు మొత్తం అన్నీ అయిపోతే చివరికి బేకారైన పరిస్థితి వస్తుంది. ఈయనకి ఇంకా ఆకలి తీరదు. అప్పుడు బుర్ర తిరుగుతుంది, ఏమిటి లీలా, ఆ గణేశుడిని తృప్తిపరిస్తే నన్ను తృప్తిపరిచినట్టే అనడంలో అంతరార్థం అప్పుడు తగులుతుంది బుర్రకి. శరణాగత భావంతో, స్వామి మీరు తప్ప దిక్కు లేదు, నేను మిమ్మల్ని వస్తుజాలంతో తృప్తిపరిచే ప్రయత్నం చేశాను. భావప్రియో భగవాన్, భావంతో మిమ్మల్ని తృప్తిపరచాల్సిందే తప్ప ఏది విశ్వం అంతా నీలో ఒక చిన్న భాగం, వస్తువులతో నేను ఎట్లా తృప్తిపరచగలుగుతాను, ఈ జ్ఞానం నాకు కలిగింది, నన్ను అనుగ్రహించు అనంగానే గణేశుడు నవ్వుతాడు. ఈయన వస్తువులన్నీ యథావిధంగా ఉంటాయి. కాబట్టి వస్తువులతో మనం భగవంతుని తృప్తిపరచలేము. వాస్తు పురుషుణ్ణి మనం తృప్తిపరచగలిగేది కేవలం భావప్రియుడు కాబట్టి భావంతోనే మనం తృప్తిపరచగలుగుతాము అన్న ప్రధానమైనటువంటి భావంతో, శరణాగత భావంతో భగవంతుని తృప్తిపరిచి భగవంతుడిగా మారు. అదే కింకరత్వం, శంకరత్వం, అదే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అదేదో పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం. సో కాబట్టి ఈ ఎంటైర్ ఎస్సెన్స్ మొత్తం కూడా సర్వకాల సర్వావస్థల్లో వినమ్రంగా ఆ శరణాగత భావంతో పాజిటివ్ యాటిట్యూడ్తో సంతోషపెట్టే ప్రయత్నం కనుక చేసేటట్టయితే భగవంతుడి యొక్క అనుభూతికి అర్హత వస్తుంది. అర్హత వచ్చినాక అరక్షణం కూడా ఆలస్యం కాదు అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి వాసస్థానం ఏంటి, వాస్తుపాయ అంటే వస్తువు, ఇల్లు, వాస్తు పురుషుడు. ఇందులో గా అనే తత్వాన్ని, వాసస్థానం అనే తత్వాన్ని, అంటే భగవాన్లో ఉన్నటువంటి వా అనే తత్వాన్ని ఇందులో మనం చూడొచ్చు. భాసుర తత్వం, జ్యోతిర్మయత్వం భగవంతుడు. నీ గమ్యం అటుపోతుందా, ప్రపంచం వైపోతావా, నువ్వే నిర్ణయించుకో అనేది రెండోది 15వ మంత్రంగా. ఈ 3వ మంత్రం అంటే 16వ మంత్రం సప్తమ సంఖ్యం, 7 సంఖ్యాకం, సహస్రార సూచకం. వాన్ అంటే వాసస్థానం, పర్మనెంట్ అబోర్డ్. స్వామి యొక్క ఆలయాన్ని కూడా మనం చూసేటట్టే దాన్ని ప్రశాంతి నిలయం ఉన్నారు. ఏదైనా పేరు పెట్టచ్చు కదా. అంటే ఎక్కడైతే శాంతి, సంపూర్ణమైన శాంతి ఉంటుందో, శాంతి అనేది ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ స్టేట్. ఏ రకమైనటువంటి ఇతర వాసనలు లేనప్పుడు మానవుడి యొక్క సహజ స్థితిని శాంతి అంటారు. అంటే నవరసాలు అంటూ ఉంటారు. శృంగారం, భీభత్సం, కారుణ్యం, రకరకాల రసాలు చెప్తారు. 8 రకాలు. ఈ 8 రసాలని, ఆ 8 రసాలు లేని స్థితిని, దాన్ని శాంతం అని,
దాని శాంతం అనేది సపరేట్ రసం కాదని. సో అంటే క్యాన్వాస్ మీద రకరకాల వర్ణాలతో ఒక బొమ్మ వేశాం. ఇన్ని రకాల వర్ణాలు వేసి దానికి ఆధారం శాంతం, క్యాన్వాస్. ఆ క్యాన్వాస్ అనేది శాంతం ఏంటంటే దాని మీద రకరకాల వర్ణాల యొక్క వ్యక్తీకరణే ఈ నవరస చిత్రీకరణ. దాన్ని రసాలు కాదు, రసాతీత స్థితి. ఆ రసాతీత స్థితే ఆ శాంతం, శివం, సుందరం, అదే సత్యం అన్నటువంటి స్థితి అనుభూతి అవుతుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో మనం చూడొచ్చు. సో ఈ సత్యసాయి ప్రశాంతి నిలయం పరంగా జరిగిన సంఘటన కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రశాంతి నిలయం అంటే ఏమిటి? ప్రకృష్టమైన శాంతి, అనుభవంలోకి వచ్చినటువంటి శాంతి. అనుభవంలోకి శాంతి రావటానికి ఆధారమయంగా ఇల్లు ఉండాలి. అంతవరకే ఇంటి యొక్క ధ్యేయం తప్ప కేవలం అనేక రకాల సొగసులతో ఉండటానికి కాదు. అట్లాగే శరీరం అనే ఇల్లు దాన్ని కేవలం బాహ్యమైనటువంటి అలంకారాలతో అత్యంత సుందరమైన శరీరంగా మార్చటం కాదు, అత్యంత సుందరమైనటువంటి ఆత్మ లోపల ఉన్నది. దాన్ని దర్శించుకునేదానికి ఒక అవకాశం ఇయ్యటమే ఈ శరీరం. కాబట్టి శరీరాన్ని దాన్ని దర్శించుకునేదానికి వాడండి అన్న పరమైనటువంటి సంకేతంగా ఈ మంత్రాన్ని మనం చూడొచ్చు. సో ఈ ప్రశాంతి నిలయ పరంగా జరిగిన స్వామి అంటే ఆ ఇంటికి తనకి తేడా లేదు అని చూడటం, అంటే విశ్వానికి విష్ణువుకి తేడా లేదు అని చూడటం. మన శరీరం కూడా ఆ మాదిరిగా ఆ వాస్తు పురుష స్థితికి తీసుకుపోగలిగేటట్టయితే మన శరీరమే ఆత్మ, ఆత్మే శరీరం అనుభూతి కలుగుతుంది అనే దానికి సంకేతంగా ఈ కథ మనం చూడొచ్చు. ఒక సందర్భంలో స్వామి కొడైకెనాల్లో ఎక్కడో దూరంగా ఉన్న సందర్భంలో పుట్టపర్తి, కొంతమంది ఫారిన్ విజిటర్స్ పుట్టపర్తి వస్తారు. వాళ్ళు వచ్చి ఈవినింగ్ వాళ్ళకి ఫ్లైట్, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎర్లీ అవర్స్ ఫ్లైట్. వాళ్ళకి స్వామి దర్శనం వచ్చాక పుట్టపర్తి వచ్చినాక తెలుస్తుంది స్వామి ఇక్కడ లేరు అని. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ కొడైపోవాలి, కొడైపోయి మళ్ళీ స్వామిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళకి ఆ ఫ్లైట్ టైం అందుకోలేరు. వాళ్ళకి మనసులో కొంచెం దిగులు కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంతే ప్రాప్తి, స్వామి చూడలేకపోయినాం, కనీసం స్వామి నివసించే ఇల్లన్నా మనం చూడగలిగాం. ఈ ప్రశాంతి నిలయంలోనే కదా స్వామి ఉండేది అని ఆ రోజుల్లో ఇంకా ఇవన్నీ కట్టడాలు ఇవన్నీ లేని రోజులు, కేవలం జస్ట్ టెంపుల్ మాత్రమే ఉన్న రోజులు అవి. ఆ టెంపుల్కి ఒక ఫోటో తీసుకొని, స్వామి మీరు లేనప్పుడు మీరున్న ఇల్లే మీ జ్ఞాపకంగా మేము వెంట తీసుకుపోతున్నాం అనే ఫోటో తీసుకుని వాళ్ళు ఫారిన్ కంట్రీ వెళ్ళినాక దాన్ని వాష్ చేసి, ఆ రోజుల్లో ఇంకా ఈ మోడర్న్ కెమెరాలు ఏమి లేని రోజులు, దాన్ని వాష్ చేసి చూస్తే స్వామి యొక్క మొహం ఎగ్జాక్ట్గా మొత్తం ఎంటైర్ మందిరం మొత్తం స్వామి యొక్క ముఖంగా ఫోటో వచ్చింది వాళ్ళకి. ఈవెన్ ఆ ఫోటో కూడా మీలో చాలా మంది చూసే ఉంటారు. అంటే నమ్మకంతో చేసినప్పుడు నాకు దానికి తేడా లేదు, నాకు నా గృహానికి తేడా లేదు. ఎవరి హృదయం ప్రశాంతి మందిరానికి, ప్రశాంతతకి ఆధారం అవుతుందో, ఆస్కారం అవుతుందో అదే నా నివాస స్థానము అని స్వామి చెప్పటాన్ని కూడా ఇక్కడ ఈ మాదిరిగా మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ వాస్తవ్యాయచ వాస్తుపాయచకి స్వామికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇట్లా మనం చూడొచ్చు. ఈ 3 మంత్రాల యొక్క ఈ 13, 14, 15, 16 ఈ మొత్తాన్ని 3గా బాగా వాన్గా మనం చూసేటట్టయితే వాటి యొక్క సూచనని సర్వద్వందాల్లోనూ వాటి వెంటబడకుండా వాటికి అతీతంగా ఈ ద్వంద్వాలకి ఆధారమైంది ఇంకోటి ఉన్నది సుమా, దానికోసం ప్రయత్నం చేద్దాం అనే భావం 13, 14లోను, మనస్సు స్థిరం చెందినప్పుడు మాత్రమే ఆ అనుభూతి కలుగుతుంది అనేది ఏమన్నా 15వ మంత్రంలోను. సో వీటన్నిటితో మనం పొందే ఆనంద స్థితినే, దాన్నే అద్వైత ఆనంద స్థితి, అదే మన ధ్యేయం, అదే అల్టిమేట్ వాసస్థానం అన్న లక్ష్యం 16వ మంత్రంగాను వాటి యొక్క సూచనలుగా మనం తీసుకోవచ్చు. సో ఈ మంత్రాన్ని కనుక శ్లోక రూపంలో మనం చెప్పుకున్నప్పుడు మేఘ్యాయచ విద్యుత్యాయచ అష్టగురు స్వరూపాయచ సందేహ నివారార్థం ఏకవిల్లం శివార్పణం. అనేక రకాల సందేహాలతో మానవ మనసు ఉంటుంది. సందేహాలు ఉన్నంతకాలం మనసు కొట్టుకుంటూనే ఉంటుంది. కాబట్టి సందేహాలు లేని స్థిరమైనటువంటి భక్తి నిశ్చలత ఏర్పడాలి. కాబట్టి అది కలిగితేనే మిగతావి సాధ్యం. కాబట్టి ఆ సందేహ నివారణ ముందు కలిగించు స్వామి, స్థిరమైన బుద్ధి నాకు ఏర్పాటు చెయ్యి,
ఈ తెల్లటి మేఘం నల్లటి మేఘం ఈ సందేహాలు వద్దు. ఆ స్థితి ముందు కలిగితే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈద్ర్యాయచ అతప్యాయచ అమందానంద జ్ఞానప్రదాయచ జ్ఞానమేవతు కైవల్యం. జ్ఞానం ద్వారా మాత్రమే కైవల్యం సాధ్యం తప్ప మిగతా వస్తువు ప్రపంచంతో సాధ్యం కాదు. అంతటి మహారాజైన సురథుడు, ఆయన మహాచక్రవర్తి లేకపోతే మనువే కాబోతున్నా ఇంకా మళ్ళీ జన్మ ఎత్తే అవకాశం ఉంటుంది. ఈ రెండోవాడు సుమతి అనేవాడు, వాడు సమాధి స్థితిలో ఎప్పుడైతే భగవతి యొక్క జ్ఞానం పొందాడో వాడికి మళ్ళీ తిరిగి జన్మెత్తే అవకాశం ఉండదు. భగవతిలో ఐక్యమైపోయినాడు. పైకి చూడటానికి ఆయన మనువైనాడు, ఆయన కోసం ఇదంతా వచ్చింది. చాలా గొప్ప స్థితి కదా, చాలా గొప్ప స్థితే. అంతగానో గొప్ప స్థితి ఆ స్థితి ఇచ్చినవాడు. అంటే ఎవరైతే ఏ భగవతో లేతే ఏ భగవంతుడైతే ఆయనకి మనుస్థితి ఇచ్చాడో ఆ స్థితి ఇచ్చినవాడు స్థితి కన్నా గొప్పవాడు కదా. కాబట్టి ఆ భగవంతుడి స్థితికి ఈ వైశ్యుడు చేరిపోవటము, భగవంతుడు ఇచ్చిన అనుగ్రహ స్థితికి ఆ మహారాజు చేరటం అన్న పరంగా ఆ కథను అన్వయం చేసుకునేటట్టయితే, సో లక్ష్యాన్ని సరిగా నిర్వర్తించుకోండి అన్న సంకేతం. సరైన లక్ష్యాన్ని నేను నిర్ధారించుకోగలిగేదానికి నిర్మలమైనటువంటి స్థితి ప్రధానార్థం ఏకబిల్వం శివార్పణం. సో చూడంగానే చాలా నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నేను భోజనం పెట్టగలగాలి, మంచి ఆలోచనే. ప్రపంచంలో ఉన్న అందరికీ నేను భోజనం పెట్టగలగాలి అంటే ఏమిటి? నేను పెట్టేవాడిని అనే భావన అందులో ఉన్నది కదా. భగవంతుడే పెడుతున్నప్పుడు భగవంతుడిని అడిగి నేను ఆయనకి పెట్టాలి, భగవంతుడే పెడుతున్నాడు కదా. సో ఆ చిన్న మెలిక అందులో మనకు కనపడుతుంది. సో భగవంతుడిగా మారిపోవటంలో అద్వైత స్థితిలో ఈ మెలిక లేదు, ద్వైతంలో ఆ మెలిక మనకు కనపడుతుంది. ఆ భావనగా ఆ 15వ మంత్రాన్ని, సో వాచ్యాయ రేష్మ్యాయచ సహస్రార స్థిరాయచ చిచ్చంద్రమయీ స్నానార్థం ఏకబిల్వం శివార్పణం. మొన్న కోటేశ్వరుడు చిచ్చంద్రమయీ స్నానం అనేది, ఆ చిచ్చంద్రమయీ అనటంలో అది నా వాక్యం కాదు, అది భావనోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం అది. సో భావనోపనిషత్ వాక్యం అంటే సహజంగా సాధారణంగా కొంచెం జటిలంగానే ఉంటుంది, భావానికి మాత్రమే అందుతుంది. భావం ద్వారా అనుభవానికి మార్గం చూపించే మార్గంగా ఆ సహస్రారంలో స్థిరమైనటువంటి భగవంతుడి యొక్క అనుభూతి, పరమేశ్వరుల యొక్క అనుభూతి ఎవడైతే పొందుతాడో వాడి యొక్క స్థితే అసలు సిసరైనటువంటి ప్రశాంతి నిలయ స్థితి. లేదనుకోండి, అనేక మంది కోటాను కోట్ల మంది, ఎంతో మంది లక్షల మంది భక్తులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోతున్నారు అంతే. తిరణాలు తీర్థ ఇసుక కింద పడినంత మంది జనం అంతా పుట్టపడినంతా నిండిపోయినారు ఈ గత 5-6 రోజులు. సో షిరిడి సాయి చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే, ఇంతమంది స్వామిని దర్శనం చేసుకున్నారు, అందరూ మోక్షం అందుతుందా? ఈ మామిడి పూలన్నీ కాయలు అవుతాయా? కానీ అవుతాయి అంటే అయ్యే అవకాశం ఉన్నది. ఎప్పుడు? దానికే పట్టుకుని ఉండాలి, ఆ కింకరత్వం నుంచి శంకరత్వం దాకా పోవాలి, అప్పుడు అవకాశం ఉన్నది. పువ్వే లేదనుకోండి, కాయ అయ్యే అవకాశమే లేదు. కానీ పువ్వు దాకా వచ్చాడు, అది సాలోక్యం వచ్చింది, సామీప్యం వచ్చింది. సాలోక్య సామీప్యాల తర్వాత సారూప్యం, సాైక్యం, ఆ మెట్లు ఎక్కేటట్టయితే పొందగలుగుతాడు అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ 16 మంత్రాలు ఈ మాదిరిగా ఈ 7వ అనువాకంలో 16 మంత్రాలు, ఈ 16 మంత్రాల యొక్క సమిష్టి భావాన్ని ఎట్లా మెట్టుగా మనని తీసుకుపోతాయి అనే దాన్ని నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ నేను ఆపుతాను. ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే ఆర్ ఫర్దర్ ఎలాబొరేషన్ ఏదైనా ఉందంటే దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. సో అందరికీ నమస్కారం.